నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ రియాలిటీ చెక్. కూటమికి సంబంధించి కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు దగ్గరగా ఏడాది పూర్తయిపోతుంది. మరొక 10 రోజులు ఆగితే ఏడాది పాలన కూడా కూటమి సర్కారు ముగించుకుంటున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఇదే నేపథ్యంలో పార్టీకి సంబంధించి ముఖ్యంగా వైసీపీకి సంబంధించి వలసలు కంటిన్యూ అవుతున్నాయి. వైసీపీ నేతలకు సంబంధించి అధికారం వచ్చినటువంటి వెంటనే చాలామంది కీలకంగా ఉన్నటువంటి నేతలు, అలాగే జగన్మోహన్ రెడ్డి చుట్టూ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించినటువంటి నేతలందరూ కూడా ఒక్కొక్కరుగా పార్టీలు వీడుతూ వస్తున్నారు. ఏడాది ముగిసినప్పటికీ కూడా ఇంకా చాలామంది నేతలందరూ కూడా ఒక్కొక్కరుగా బయటకు వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. మండలికి సంబంధించి ఉప చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి కూడా జకియా కూడా ఆమె వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆమె కూడా వైసీపీని వీడి బీజేపీలో చేరినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పటికే వైసీపీని చేరి ఇతర పార్టీలో చేరినటువంటి నేతలకు సంబంధించినటువంటి రాజకీయ భవిష్యత్తు మీద ఒక క్లారిటీ లేనటువంటి నేపథ్యంలో ఇప్పుడు అధికారం కోసమో లేదంటే అధికారం ఉంది కాబట్టి 4 ఏళ్ళు ఎలాగోలా సర్వే అవ్వాలని చెప్పేసి పార్టీలు మారి ఇతర పార్టీల్లోకి వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ టికెట్ల కోసం ఇబ్బంది పడే పరిస్థితి వస్తుందంటూ కూడా ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి మాత్రము పార్టీని వదిలి వెళ్ళే లీడర్లకు సంబంధించిన అంశాన్ని ఎక్కడా కూడా ఆయన పెద్దగా పట్టించుకోవట్లేదు. ఉండేవాళ్ళు ఉంటారు, వెళ్ళే వాళ్ళు వెళ్తారు. ఎప్పుడూ కూడా పార్టీ కార్యకర్తలే శాశ్వతం అంటూ కూడా ఆయన మాట్లాడుతూ వస్తున్నారు. సో ఒక్కొక్కరుగా వైసీపీని నేతలు వీడుతూ ఉన్నటువంటి నేపథ్యంలో కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకునే ఆలోచనలో వైసీపీ పడుతుంది. ఇప్పటికే ఇన్ఛార్జీలకు సంబంధించి చూసుకున్నా, కొత్త వాళ్ళకి సంబంధించి చూసుకున్నా కూడా ఒక్కొక్కరిగా కూడా బాధ్యతలు ఇస్తూ వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఇతర పార్టీలో చేరినటువంటి వాళ్ళ పరిస్థితికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. కూటమికి సంబంధించి 3 పార్టీలు కలయికగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆ 3 పార్టీలకు సంబంధించినటువంటి పదవుల మీదే పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్నటువంటి తరుణంలో కొత్తగా వైసీపీ నుంచి వెళ్ళి ఇతర పార్టీలో చేరినటువంటి నేతలకు సంబంధించిన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుంది, అసలు నెక్స్ట్ ఎన్నికలకు సంబంధించి వాళ్ళకి టికెట్లు వస్తాయా లేదా అంటూ కూడా ఒక చర్చ అయితే సాగుతూ ఉంది. ఇలాంటి నేపథ్యంలో వైసీపీకే అడ్వాంటేజ్గా ఉంటుంది, కానీ ఎవరైనా పార్టీని వీడి వెళ్తే వాళ్ళకే నష్టం చేకూరుతుందంటూ కూడా వైసీపీకి సంబంధించిన నేతలందరూ కూడా మాట్లాడుతున్నారు. అయితే వంశీకి సంబంధించి మళ్ళీ మరొక కేసుని కూటమి సర్కార్ పెడుతూ వచ్చింది. ఇప్పటికే 6 కేసులు వంశీ మీద నమోదవుతూ వచ్చాయి. 6 కేసుల్లో 5 కేసుల్లో ఇప్పటికే బెయిల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆయనకి గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద జరిగినటువంటి దాడికి సంబంధించిన అంశంలో బెయిల్ రావాల్సి ఉంది. దానికి సంబంధించి మాత్రం ఇప్పటి వరకు బెయిల్ రాలేదు. అయితే మరొక కొత్త కేసును అయితే ఈరోజు ఏపీ పోలీసులు నమోదు చేస్తూ వచ్చారు. ఏదైతే పేదలకు సంబంధించినటువంటి ఇళ్ల పట్టాలకు సంబంధించిన అంశం ఉందో ఆ ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ ఫేక్ డాక్యుమెంట్స్ ఇచ్చారంటూ కూడా వంశీ మీద ఫిర్యాదు వచ్చినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దానికి సంబంధించినటువంటి వివరణ కూడా కోరబోతున్నారు. వైసీపీకి సంబంధించిన రాజీనామాల మీద, అలాగే ఏపీ రాజకీయాలకు సంబంధించిన లేటెస్ట్ ఇష్యూస్ మీద ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు. పురుషోత్తం రెడ్డి గారు నమస్తే. నమస్తే అశోక్ గారు. సో ఈ పార్టీలకు సంబంధించిన మార్పులు మన కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినటువంటి ఒక 2-3 నెలలు బాగా చాలా పెద్ద ఎత్తున జరుగుతూ వచ్చాయి. ఒక్కొక్కళ్ళు జగన్మోహన్ రెడ్డి చుట్టూరు ఉన్నటువంటి చాలామంది కీలక నేతలు, డిప్యూటీ సీఎంగా పనిచేసినటువంటి వాళ్ళు, కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళందరూ కూడా పార్టీని వదిలి వెళ్ళి టీడీపీలోనో జనసేనలోనో చేరటం మనం చూస్తూ వచ్చాము. అయితే ఇప్పుడు మళ్ళీ ఆ పార్టీలకు సంబంధించిన వలసలో కంటిన్యూ అవుతూ ఉన్నాయి. మున్సిపాలిటీలకు సంబంధించో ఎమ్మెల్సీలకు సంబంధించో ఇలాంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఏంటి వైసీపీకి నేతలు వెళ్ళిపోతున్నటువంటి నేపథ్యంలో ఒకవైపేమో వాళ్ళు మళ్ళీ బ్యాక్ వస్తున్నారు, మళ్ళీ పార్టీని యాక్టివ్ చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంటే మరోవైపు ఈ దెబ్బ మాత్రం తగులుతుంది, ఒక్కొక్కరాయి ఊడిపోతూ ఉంది. ఏం చెప్తారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అధికార పార్టీలోకి వలసలు వెళ్ళడం కూటమి దశలో ఉన్నటువంటి జనసేనకు కావచ్చు, బీజేపీకి కావచ్చు, సింహభావం తెలుగుదేశం పార్టీకి వెళ్ళడాన్ని 2 కోణాలు చూడాలి. ఒకటి, వెళ్ళడం ద్వారా వైసీపీకి వచ్చే నష్టం ఏంటి, ఈ వెళుతున్న రాజకీయ పరిణామాల్లో వైసీపీ నేర్చుకోవాల్సిందేంటి, 2 ఉంటాయి. మొట్టమొదటి అంశం నేర్చుకోవాల్సిందేంటి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళుతున్న పేర్లు చూసినప్పుడు మనకు 90% వైసీపీ స్వయంకృతాపరాధం అని తప్పదు. వైసీపీ స్వయంకృతాపరాధం అంటే అర్థంటి, వివిధ తరగతుల ప్రజలని, వివిధ రకాల కొత్త వాళ్ళని ప్రోత్సహించే పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు కొత్త ప్రయోగం చేశారు. రకరకాల కొత్త వాళ్ళని, సెక్షన్స్ వారిని, వేకర్ సెక్షన్ తీసుకొచ్చారు. ఆ క్రమంలో ప్రయోగాలు చేసినారు. అధికారంలో ఉన్నప్పుడు ఏ ప్రయోగమైనా సక్సెస్ అవుతుంది, అధికారం ఉంది కాబట్టి ఉంటారు అక్కడ. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత ఈ ప్రయోగాలు సక్సెస్ అయినా ఫెయిల్ అయినా తెలుసు. మెజారిటీ శాసన మండలి సభ్యులు, మెజారిటీ ప్రయోగాలు, పెద్ద పదవుల్లో వచ్చిన వాళ్ళు వైసీపీకి విఫలంగా మారినాయి. అదే సందర్భంలో గొప్ప మంచి ఫలితాలను కూడా వైసీపీ సాధించింది. 2 ఉన్నాయి. కాబట్టి ఎవరిని పడితే వాళ్ళకి ఇచ్చేయడం, అంటే మాకు అధికారం ఉంది కదా ఎవరినన్నా ఇచ్చేయడం, దానికి ప్రయోగం పేరు పెట్టడం, మైనారిటీస్ గాను, బలహీన వర్గాలను.
మైనారిటీస్, బడుగు బలహీన వర్గాలకి ప్రోత్సహించడం అబ్సల్యూట్లీ కరెక్ట్. కానీ ఎవరిని ప్రోత్సహించారు? దాంట్లో కూడా మెరుగైన వాళ్ళని, పార్టీకి ప్రజల పట్ల లాయల్టీ ఉన్న వాళ్ళని ప్రోత్సహిస్తే అది పార్టీకి అసెప్ట్ అవుతుంది. పార్టీకి ఆ సెక్షన్స్ అసెస్ట్ అవుతాయి. రేపు కష్టకాలంలో పార్టీకి వెనుదనంగా నిలబడతారు. ఇలాంటి స్క్రూటినీ లేకుండా ఎలా పడితే అలా ఇచ్చేస్తే, మా ఇష్టం, మాకు అధికారం ఉంది ఇచ్చేస్తే వాళ్ళు సరైన టైంలో వెళ్ళిపోతున్నారు. అంటే మీరు అధికారం కోసం వచ్చిన వాళ్ళు అధికారం కోసం పోతారు. ఎవరైతే అధికారం ఉంది కాబట్టి మీతో కలిశారో రేపు అధికారం పోతే ఇంకొక చోట అధికారం చోట పోతారు. అంతకు మించిన లాజిక్ దీంట్లో లేదు. కాబట్టి వైసీపీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనం ఇచ్చిన వాళ్ళలో ఇట్లా ఎలా ఇచ్చినాము, ఎలా పడితే అలా ఇచ్చేస్తే ఇట్లా పోతారు, కష్టకాలం వెళ్ళిపోతారు. నిజమైన కార్యకర్తలకు ఆ సెక్షన్ లోనే బీసీలు కావచ్చు, మైనారిటీస్ కావచ్చు, ఎస్సీ ఎస్టీలు కావచ్చు, ఎవరైనా ప్రోత్సహించాలి కూడా. కానీ వితిన్ ద పార్టీలో ఉండి నిజంగా పార్టీతో కష్టాల్లో ఉన్న వాళ్ళని కానీ ఇస్తే వారు మరింత ఉత్సాహంగా పనిచేస్తారు, పార్టీకి ఉపయోగపడాలి. అలా కాకుండా మాకు అధికారం ఉంది కదని బుద్ధిపుట్టిన ప్రయోగాలని చేస్తే వాళ్ళు బుద్ధి పుట్టినప్పుడు వెళ్ళిపోతారు. ఇది వైసీపీని దేశంలో వైసీపీ ప్రయోగాల సక్సెస్ కూడా అయినాయి. ఉదాహరణకు బడుగు బలహీన వర్గాలు ప్రోత్సహించే పేరుతో ఒక ర్యాండమ్ గా తీసుకున్నప్పుడు మా కుప్పంలో అశ్విని అని ఒక ఎంపీపీ, చిన్న అమ్మాయి, చదువుకుంటున్నాను, ఇస్తే కుప్పంలో నిలబడతాం కదా ఈ రోజు కూడా పార్టీ తరఫున మహిళలను ప్రోత్సహించే క్రమంలో. కాబట్టి ఇట్లాంటి వాళ్ళను నిలబెడితే, ఉదాహరణ తిరుపతిలో మేయర్ డాక్టర్ శిరీష, డాక్టరు పాలిటిక్స్ లో లేదు, కొత్త ప్రయోగం చేశారు. ఇంత కష్టకాలంలో కూడా ఎవరూరో వెళ్ళిపోతా అంటే పార్టీ ఉంటా ఉంది కదా. ఇట్లా కార్పొరేటర్లు చాలా మంది ఉన్నారు తిరుపతిలో. అట్లా ప్రోత్సహించాలి. బట్ వాళ్ళ క్యారెక్టర్ ని అసెస్ చేసుకుని ప్రోత్సహిస్తే వాళ్ళు అసెప్ట్ అవుతారు, రాజకీయాలకు మంచిది. అలా కాకుండా అధికారం ఉందనే ప్రయోగాలు చేస్తే పోతారు. ఇది పార్టీకి వస్తుంది. ఇక్కడ చాలా మంది ఏమనుకుంటున్నారంటే వైసీపీ నుంచి వలస వెళ్ళిపోతున్నారు, ఇంకా ఆ పార్టీ పని అయిపోయింది. ఇది శుద్ధ తప్పు. ఎందుకంటే 23 మంది ఎమ్మెల్యేలు పార్టీ నుంచి ఏకపక్షంగా వెళ్ళిపోయిన రోజుల్లోనే జగన్ భయపడలేదు. భయపడకపోగా 23 మంది పోయినారు. వాళ్ళు వచ్చే ఎన్నికల్లో 1-2 గెలిచినట్టు అందరూ పోయినారు. కానీ దాన్ని చేర్చుకుని తెలుగుదేశం పార్టీ అదనంగా నష్టం చేసింది తప్ప లాభపడలేదు. కాబట్టి వైసీపీ నుంచి పార్టీ నుంచి వెళ్ళిపోవడం ద్వారా వైసీపీకి ఎలాంటి నష్టం జరగదు. పైపించి కొన్ని సందర్భాల్లో లాభం జరిగినా జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు పోతే పార్టీకి మంచిది కదా. కొంతమంది అంటే ఉండకుండా ఉంటే వాళ్ళు వెళ్ళిపోతే మంచి దీపేస్తాను, జగన్ ఎట్లా పంపించలేదు, వాళ్ళని వెళ్ళిపోతే పార్టీకి లాభం అనే బ్యాచ్ కూడా ఉంటుంది. అంటే వైసీపీ నుంచి పార్టీ నుంచి వెళ్ళిపోతే, ఎందుకంటే 2 కారణాలు. వెళ్ళిపోతున్న వాళ్ళు నిజాయితీ ఉంటారు. ప్రజలు ఎప్పుడు పార్టీ నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఎందుకు చూస్తారు అంటే, కొంతమంది పార్టీ నిలిచినప్పుడు ప్రజలు కూడా బాధపడతారు. ఉదాహరణకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు నుంచి పార్టీ నుంచి వెళ్ళిపోయారు. అదేవిధంగా పల్నాడు నుంచి కృష్ణదేవరాయలు గారు వెళ్ళిపోయారు. ఇట్లా కొంతమంది వెళ్ళిపోయినప్పుడు పార్టీ శ్రేణులు కూడా బాధపడ్డాయి, అలాంటి వాళ్ళు పోగొట్టుకోకూడదు అనేసి. అట్లా వెళితే అది నష్టం పార్టీకి. అట్లా కాకుండా ఇక్కడ అధికారం ఉన్న రోజులు ఇక్కడ కూర్చొని అధికారం పోయిన వెంటనే ఇంకోసారి అధికారం, ఇప్పుడు డిప్యూటీ శాసన మండలి చైర్పర్సన్ ఉన్నారు, వారి ఇష్టం, వాళ్ళు రాజకీయాలు వెళ్ళొచ్చు. ఇప్పుడు దేశం అంతా ఏం చర్చ జరుగుతుంది, వక్ఫ్ బోర్డు సవరణలో బీజేపీకి వ్యతిరేక గాలిస్తాను. ఇప్పుడు ఆమె పోయింది. ఎందుకు పోయింది? వక్ఫ్ బోర్డు సవరణ పోయింది. ఎందుకు పోయింది మనకు అర్థం కాదు. ప్యూర్లీ పాలిటిక్స్ అర్థం అవుతుంది, పవర్ పాలిటిక్స్ తప్ప ఏమైనా ఉంది అందులో. నేను పోవద్దను, మైనారిటీస్ లో బీజేపీ పోకూడదని, వక్ఫ్ బోర్డు కరెక్ట్ తప్పు వాటి జోలికి వెళ్ళట్లేదు. కానీ చెప్పొచ్చు ఇప్పుడు ఆమె వక్ఫ్ బోర్డు సవరణ చేయడం ద్వారా, మైనారిటీకి సంబంధించిన వ్యక్తి కదా, బోర్డు సవరణ చేయడం ద్వారా మా మైనారిటీస్ కి బీజేపీ ఈ రకంగా లాభము, అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని వ్యతిరేకించినాడు కాబట్టి వెళ్ళానంటే అబ్సల్యూట్లీ ఆమెను అభినందించవచ్చు. అదేం కనపట్ల మనకు అధికారం ఉంది కాబట్టి వాళ్ళు తెలిపినాడు. ఏముంటుంది ఇట్లా ఇట్లాంటి పోవడం వల్ల వైసీపీకి నష్టం ఏంటి? పైపించి లాభం, కొత్త తరగతి వస్తారు. కాబట్టి ఇప్పుడు పోయిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారను, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న రాజకీయ నిర్ణయాలతో విభేదించిపోతే అది రియాలిటీ అయినప్పుడు ఖచ్చితంగా వైసీపీ అది చెక్ అవుతుంది. కానీ ఇప్పుడు పోతున్న వాళ్ళు 99% అవకాశవాదంతో పోతున్న వాళ్ళే. కానీ అవకాశవాదంతో చేరిన వాళ్ళు అవకాశంతో పోతే వైసీపీకి లాభం తప్ప నష్టం లేదు, చేర్చుకున్న వాళ్ళకి నష్టం, వీళ్ళందరినీ చేర్చుకోవడం వల్ల. కాబట్టి వైసీపీకి ఫిరాయింపుల ద్వారా ఎలాంటి ఇప్పటివరకు జరిగిన ఫిరాయింపులు పార్టీ జరిగిన వాళ్ళ వల్ల వైసీపీకి ఎలాంటి నష్టం లేదు. కాబట్టి ఈ మొత్తం ఎపిసోడ్ లో వైసీపీ నేర్చుకోవాల్సింది, ఎలాంటి వాళ్ళని చేర్చుకుంటున్నాం అధికారంలో ఉన్నప్పుడు, ఎలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తున్నాం అనేది మాత్రం ఖచ్చితంగా ఆ పార్టీ ఆత్మపరిశీలన చేసుకోవాలి. అంటే సార్ ఇప్పుడు కూటమిలోకి వెళ్తున్నారు, చాలామంది వెళ్ళారు, వెళ్తున్నారు, వెళ్ళిన వాళ్ళే ఎందుకు వెళ్ళామని చెప్పేసి బాధపడుతున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. చాలామంది మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా జనసేనలోనో టీడీపీలోకి వెళ్ళి ఇప్పుడు ఏడాది అయిపోయింది ఒక విధంగా చెప్పాలంటే. ఏడాది అయిపోయినా కూడా వాళ్ళకి సంబంధించిన ప్రస్తావనకు సంబంధించి, వాళ్ళకి సంబంధించిన క్యాడర్కి సంబంధించి వాళ్ళు భరోసా ఇవ్వలేని పరిస్థితి, వాళ్ళకి సంబంధించిన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందో వాళ్ళకి అర్థం కాని సిచ్యువేషన్. కనీసం వైసీపీలో ఉంటే ఈ 4 ఏళ్ళు పార్టీని పునర్నిర్మించుకోవచ్చు, ఈ 4 ఏళ్ళు
నియోజకవర్గం సంబంధించి కార్యకర్తలతో ఉండొచ్చు, మళ్ళీ పోటీ చేస్తాం, మళ్ళీ టికెట్ వస్తుందని చెప్పేసి ఒక ధీమా ఉంటుంది. కానీ ఇతర పార్టీలోకి వెళ్తే అక్కడ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని చెప్పేసి కొత్తగా వీళ్ళకి టికెట్లు ఇచ్చే పరిస్థితులు ఉండవు కదా. ఇప్పుడు దూరపు కొండలు నునుపు అనే ఒక సామెత ఉంది, అది పోతే కానీ తెలియదు ఎంత నునుపు అనేది. కాబట్టి వైసీపీ నుంచి తెలుగుదేశం పోయినా, తెలుగుదేశం నుంచి ఇంకొక పార్టీకి పోయినా వాళ్ళ భవిష్యత్తు ఎట్లే ఉంటుంది. వాళ్ళు స్వతహాగా సమర్థవంతమైన నాయకులుగా, ప్రజానాయకులుగా ఉండి వెళ్ళడానికి రీజనబుల్ కారణాలు ఉండి వెళితే వాళ్ళకి ఎక్కడ పోయినా గౌరవం. అంటే వాళ్ళు నిజమైన ప్రజానాయకులు ఉండడం, పోవడానికి వాళ్ళ కారణం కాకుండా పార్టీ తప్పులు కారణంగా వెళ్ళాలి. ప్లస్ ఆ పక్క వాళ్ళు మనస్ఫూర్తిగా ఆహ్వానించాలి. ఈ రెండు జరిగితే తప్ప మిగతా ఇప్పుడు వైసీపీ నుంచి పోయిందో 99.9% మంది వాళ్ళు సొంత కారణాలతో పోతున్నారు. సొంత కారణాలు పోతే ఏమవుతుంది అశోక్ గారు, ఆడికి పోయిన తర్వాత పోయేంత వరకు అందంగా అనిపిస్తుంది. నేను చెప్పాను దూరపు కొండలు నులుపులాగా ఉంటాయని. తెలుగుదేశానికైనా ముఖ్యంగా అధికార పార్టీకి పోయే వాళ్ళకి పోయిన తర్వాత అర్థం అవుతున్నాడు ఏంటంటే, పోయే వరకు అర్థం కాదు, అంతా చాలా అందంగా కనిపిస్తుంది. చాలా మంది అంటుంటారు అధికార పార్టీ వాళ్ళు నన్ను పిలిచారు అయినా నేను పోలేదు, పార్టీతోనే ఉన్నాను అని బీరాలు బలకుతూ ఉంటారు. వీళ్ళందరూ ఒకసారి పోయేస్తే మంచిది, పోయేస్తే వాళ్ళకి అర్థం అవుతుంది. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా, అడిగి పోతే కానీ ఆ సీన్ అర్థం కాదు. ఇప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రొఫెషనల్ గా పెద్ద పార్టీ, కేడర్ పార్టీ, వాళ్ళే అవకాశాల కోసం ఇబ్బంది పడుతున్నారు. దానికి తోడు ఇంకో 2 అదనంగా పార్టీలు తయారయ్యి వీళ్ళందరినీ అడ్జస్ట్ చేయలేక వాళ్ళు ఇబ్బంది పడుతుంటే ఆడికి పోయి వీళ్ళేం చేస్తారు. కాబట్టి ఆ పొలిటికల్ పార్టీ వైసీపీ లాగా బండ పార్టీ కాదు, ప్రొఫెషనల్ గా ఉంటాయి, చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. కాబట్టి ఆడికి పోతే పోయే ముందు వరకు ఆడికి పోతే బాగుంటుంది అన్నట్టుగా ఉంటుంది వాతావరణం. ఆడికి పోయిన తర్వాత అసలు ఇచ్చిన అర్థం. కాబట్టి ఇప్పుడు వైసీపీ నుంచి వీళ్ళంత ఎక్కువ మంది ఇప్పుడు వెళ్తే మిగతా వాళ్ళకి మంచిది, ఎందుకంటే వాళ్ళ అనుభవం చూస్తూ ఉంటారు. దాదాపు 90% వైసీపీ వాళ్ళకి అర్థం అయిపోయింది. అంతకుముందు పొలోమని పోతాం అనుకున్నారు, పోయిన వాళ్ళ పరిస్థితులు చూస్తున్నారు కదా, పోయిన వాళ్ళ పరిస్థితి ఎట్టుంటే మా పరిస్థితి ఏంద్రా అనే భయం ఇప్పుడు స్టార్ట్ అయింది. కాబట్టి ఇప్పుడు విధిలేని పరిస్థితిలో పోయేవాళ్ళు తప్ప ఇప్పుడు పోయేవాళ్ళు ఆగిపోయినారు. ఇంకేదైనా ఉంటే జగన్ గారు డోర్లు ఓపెన్ చేస్తే వచ్చేవాళ్ళు, తెలుగుదేశం నుంచి రాకపోవచ్చు కానీ చాలా పార్టీల నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి నుంచి డోర్ నుంచి వెళ్ళిపోవడం వల్ల వైసీపీకి వచ్చే నష్టం ఏంటంటే పోయిన వాళ్ళు నష్టపోతారు. రీజనబుల్ కారణాలతో పార్టీ తప్పు చేసి అక్కడి నుంచి గౌరవప్రదమైన ఆహ్వానం అందిన 1 or 2% మాత్రమే గౌరవాన్ని పొందుతారు. అదర్ దెన్ మీరందరూ మూల్యాన్ని చెల్లించుకుంటారు. 2కి 2 చేవడ, ఆడబోయి నాశనం అయిపోతారు. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఉండేది బాగొట్టుకుంటారు, మళ్ళీ అటు తిరిగి వస్తే గౌరవం ఉండదు. రెండు జగన్మోహన్ రెడ్డి గారు పోయిన వాళ్ళు పిలిచే సమాచారం కూడా కాదు. ఆయనకి అడవాళ్ళు పోయిన వాళ్ళు మళ్ళీ రండి అనే టైప్, పోతే పోనీ అంటాడు ఆయన, పోతే పోనీ అంటారు, పోయిన వాళ్ళు మళ్ళీ రాని. కాబట్టి ఇలా పోయి ఏడ సీనియారిటీ పోతుంది. ఫస్ట్ ఏడంటే సీనియారిటీ ఉంటుంది కదా, 4 ఏళ్ళు 10 ఏళ్ళు సీనియారిటీ ఆడిపోతే ఫ్రెష్, మళ్ళీ ఆయన తిరిగి వచ్చాడంటే మళ్ళీ ఫ్రెష్. కాబట్టి ఇంకేముంటుంది, ఉన్న సీనియారిటీ పోగొట్టుకోవడం, ఉన్న గౌరవాన్ని పోగొట్టుకోవడం తప్ప ఇంకోటి కాదు. సహజంగా ఉంటాయి, ఎందుకంటే బెల్లం ఉన్న చోట చేమలు పోతాయి. బెల్లం అనేది అధికారం, వాటి పోతారు, దాంట్లో సహజంగా జరిగే పరిణామాలు తప్ప ఇంకోటి కాదు. ఓకే ఓకే సరే, వల్లభనేని వంశీకి సంబంధించిన వ్యవహారం, సరే మనం ఆ విషయాన్ని ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని చాలాసార్లు మనం కూడా ఖండించాం. దానికి సంబంధించి తప్పు అని చెప్పేసి కూడా అందరూ మాట్లాడాం. కానీ ఆయనకి సంబంధించిన కేసులు చూసుకున్నా, ఆయనకి సంబంధించిన వ్యవహారాలు చూసుకున్నా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. ఆయన మీద మొత్తం 6 కేసులు ఏమో పెట్టింది ప్రభుత్వం, 5 కేసులకు సంబంధించిన బెయిల్ వచ్చింది, ఇంకొక కేసులో బెయిల్ రావాలి. ఈరోజు మళ్ళీ కొత్తగా ఇంకొక కేసును కూడా ఆయన మీద నమోదు చేస్తూ వస్తున్నారు. ఏంటి 100 రోజులు అయిపోయినా కూడా యాజ్ పర్ కోర్టు రూల్స్ ప్రకారం చూసుకున్నా కంపల్సరీ బెయిల్ వచ్చే పరిస్థితులు ఉంటాయి. కానీ బెయిల్ వస్తున్న ప్రతిసారి కూడా మళ్ళీ కొత్త కేసు పెట్టి ఆయనకి మళ్ళీ జైల్లోనే ఉండే పరిస్థితి కూడా చూస్తుంది. ఇంక మరోవైపు ఆయనకేమో చాలా ఎక్కువగా అస్వస్థత గురవుతూ ఆయనకి ఏదో శ్వాసకోతకు సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉంటాయి, ఆరోగ్యపరమైన ఇబ్బందులు కూడా ఉన్నాయంటూ కూడా ఆయన మాట్లాడుతున్నారు. ఇటీవల ఒక 4-5 సార్లు హాస్పిటల్ దగ్గరికి వెళ్ళినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తూ వచ్చాం. ఎందుకు ఈ రకంగా ఆయన్ని టార్గెట్ చేయాల్సి వస్తుంది? గతంలో చేసినటువంటి తప్పులే ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకొని ఇంత పెద్ద ఎత్తున ప్రతి విమర్శలు ఎదుర్కోవాల్సిన సంబంధం వచ్చిందా? వల్లభనేని వంశీ గారి అరెస్టు ప్రజల కోణంలో సహజం, అరెస్ట్ అవ్వడం అనే స్థాయి నుంచి ప్రభుత్వాలు అనుసరించే విధానం ఇది అసహజం కదా అనే పరిస్థితికి మారింది. యాక్చువల్ గా వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేసినప్పుడు మీలాంటి ఛానల్లో కానీ, నాలాంటి వాళ్ళు కానీ, మీలాంటి జర్నలిస్ట్, ఇది నేచురల్ అంటే తప్పదేమో, ఎందుకంటే ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలు, జరిగిన ఘటనలు ఇచ్చా ఈయన్ని అరెస్ట్ చేస్తారు, ఇది సహజం. మన ఫస్ట్ అరెస్ట్ అప్పుడు మన డిబేట్ లో ఇది సహజం, ఇది ఊహించిందే. ఇంకో మాట అంటే అన్ని మీడియా ఛానల్ ఏం చెప్పిందంటే వల్లభనేని అరెస్ట్ చేసిన వెంటనే ఇది ఊహించిందే అంటే అర్థం ఏంటి? సమర్థించినట్టే కదా. మామూలుగా ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే ప్రజాస్వామ్యం అన్ని ముందుకు వస్తాయి. అట పోయి వల్లభనేని వంశీని అరెస్ట్ చేసి గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇచ్చా ఇది ఊహించిందే, ఇది సహజం,
అని అందరూ అనుకున్నారు. ఆ సహజంగానే ఉంటే ప్రభుత్వానికి అది అడ్వాంటేజ్. వల్లభనేని వంశీ గారికి ఎంతో కొంత డిసడ్వాంటేజ్. చేసిన తప్పుకు ఇట్లా అయింది. తప్పు వేరు, తప్పుకి శిక్ష కాదు, ఇది తప్పు రిలేటెడ్ శిక్ష. తప్పేంటి? అభ్యంతరకర వ్యాఖ్యలు, అసహజమైన వ్యాఖ్యలు, అంగీకరించిన వ్యాఖ్యలు. దానికి ఇట్లాంటి కేసులు పెట్టడం కుదరదు. వేరే వచ్చినాయి. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? అదుపు తప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు కాబట్టి ఈ రోజు దాని ఫలితం అనుభవిస్తున్నారు అనేది సహజంగా ప్రజలు చూశారు. ఇది ఊహించింది అనుకున్నారు. ఆడి వరకే పరిమితం అయితే బెటర్. కానీ దీని పేరుతో ఇట్లే పూర్తిగా జైల్లోనే పెట్టేద్దాం ఆ వ్యక్తిని అనేసి అనుకుంటే ప్రభుత్వం సహజం కాస్త అసహజంగా మారుతుంది. సహజానికి అసహజానికి మధ్య ఉన్నటువంటి తారతమ్యాన్ని, పరిస్థితిని, సున్నితమైన పరిస్థితిని అర్థం చేసుకుంటే ప్రభుత్వం మంచిది. ఇక్కడ పాయింట్ ఏంటంటే చట్టం ఏం చెప్తుంది? 7 సంవత్సరాల లోబడి శిక్ష పడే సెక్షన్ల కింద అరెస్ట్ అయ్యి ఉంటే 60 రోజుల్లో బెయిల్ రావాలి. 7 సంవత్సరాల పైబడి శిక్ష పడే కేసులో అరెస్ట్ అయితే 90 రోజుల్లో బెయిల్ రావాలి. నువ్వు ఈ 60 రోజులు 90 రోజులు నువ్వు ఏ విచారణ చేసుకో. కస్టడీలో తీసుకుంటావా, జైల్లో విచారించుకుంటావా, బయట విచారణ చేసి పూర్తి చేసి ఎఫ్ఐఆర్ చేసి కేసు రిజిస్టర్ చేయొచ్చు. తర్వాత ఈ కోర్టులో ఆర్గ్యుమెంట్ బట్టి ఏం జరిగితే బెయిల్ అయితే ఇవ్వాలి. 60 లేదా 90 రోజులు. ఇప్పుడు ప్రభుత్వాలు ఎట్లా తయారైనాయంటే 60 రోజులు ఎట్లా బెయిల్ వస్తుంది కదా, అటు మొదటి 2 కేసులు 60 రోజుల్లో బెయిల్ వస్తుంది అనుకో, 50 రోజులు ఇంకో కేసు కొత్తది, మళ్ళీ ఇంకొక రోజు 60 రోజులు, మళ్ళీ ఇట్లా 90 రోజులు ఇట్లా పెట్టుకుంటా వీళ్ళని ఎక్కువ రోజులు జైల్లో పెడదామనే ధోరణి ప్రభుత్వాలు కొత్తగా వచ్చిన మార్పు. దీనికి కూడా సుప్రీంకోర్టు కానీ తీన్మార్ మల్లన్న కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు విరుద్ధంగా ఉంది. మరి ఏమంటారంటే ఈ పేరుతో ఇప్పుడు శిక్ష పడితే ఒక కేసులో నేరం చేశారనుకోండి, రుజువు అయితే 2 ఏళ్ళట్టు జైల్లో ఉంటాడు. శిక్షతో సంబంధం లేకుండా జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉంటారు. శిక్షతో సంబంధం లేదు. ఏమో రేపు ఆ కేసు కొట్టేస్తే ఆ 16 నెలలు ఆయన జీవితాన్ని ఎవరు తిరిగిస్తారు? రేపు జగన్మోహన్ రెడ్డి గారి కేసు ఎవరిస్తారు? కాబట్టి శిక్షతో సంబంధం లేకుండా అరెస్టులతోనే శిక్షించేస్తాం. అరెస్టు, జైల్లో పెట్టడం అనేది ఒక విచారణ రూపం, అది శిక్ష కాదు. మనం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ అయినప్పుడు జడ్జి గారు ఏం చెప్పారు? ఇది శిక్ష కాదండి, ఇది నా పరిధిలో మీరుంటారు, ఇది శిక్ష కాదు, ఇది రొటీన్ ప్రాసెస్ అని చెప్పారు. అంటే జైల్లో ఉండడం శిక్ష కాదు. కానీ ఏమైపోతుంది? జైల్లో ఉండడమే శిక్షగా మారిపోతాం. నేరం రుజువు అవుతుందా కాదా కాలం నిర్ణయిస్తుంది. అంత లోపల కోపతాపాలను తీర్చుకోవడం కోసం 30 రోజులు 60 రోజులు 90 రోజులు జైల్లో పెట్టడం, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు, పౌర హక్కులకు మంచిది కాదు. ఇక్కడ వల్లభనేని వంశీ గారా, కొడాలి నాని గారా, XYZ దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. కేసుగా చూడాలి. కాబట్టి అందువల్ల కోర్టులు ఏం చెప్పినాయి, ఏదైనా సరే మల్టిపుల్ కేసులు, తీన్మార్ మల్లన్న కూడా బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఊరంతా తిప్పినారు తెలంగాణ అంతా. ఫస్ట్ ఈ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం, అరెస్ట్ చేయడం, 60 రోజుల్లో బెయిల్ వస్తుంది, మళ్ళీ ఇంకో కేసు పెట్టడం, ఆడ అరెస్ట్ చేయడం, ఇట్లా జరుగుతూ వచ్చాయి. అందుకని తెలంగాణ హైకోర్టు ఏం చెప్పింది, ఇది కరెక్ట్ కాదు. తీన్మార్ మల్లన్న కేసులో మీరు ఒక కేసులో ఒక వ్యక్తి అరెస్ట్ అయితే మల్టిపుల్ కేసులు కానీ నమోదై ఉంటే పీటీ వారెంట్లు జారీ చేసుకుని ఆ కేసులన్నీ కూడా అక్కడనే విచారించేసి పూర్తి చేయండి, వారికి ఇవ్వాల్సిన సహజమైన పౌర హక్కుల్ని డిస్టర్బ్ చేయొద్దని అని చెప్పిన తర్వాత అది ఆగినాయి మల్టిపుల్ కేసులు. ఆంధ్రప్రదేశ్ అలాంటి తీర్పు ఇంతవరకు రాలేదు. కారణాలు ఏమైనా సుప్రీంకోర్టు మార్గదర్శకాలు కూడా ఏముందంటే, ఒక కేసులో అరెస్ట్ అయినప్పుడు మిగతా కేసుల్లో ఏదన్నా ఉంటే పీటీ వారెంట్లు జారీ చేసి ఒకేసారి తీసుకోండి, విచారించేసేయండి. 60 రోజులు విచారించారు కదా, మహా అంటే పోలీస్ కస్టడీ ఎన్ని రోజులు ఇస్తారు అశోక్ గారు? 3 రోజులు 4 రోజులు ఇస్తారు. 60 రోజులు టైం ఉంది. 60 రోజుల్లో 4 కేసులు ఉంటాయి, 4 3 12 రోజులు తీసుకోండి, కస్టడీ తీసుకోండి, విచారించేసి శిక్ష వేసేసేయండి. ఒక తప్పు చేస్తుంటే నేరం నిరూపించి ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి నిరూపించేసేయండి. శిక్ష పడినప్పుడు కోర్టుకి వెళ్తే ఎవరికేం అభ్యర్థులు, జైలుకి వెళ్తే. అట్లా కాకుండా చేస్తే ఏమవుతుందంటే అది పౌర హక్కుల ఉల్లంఘన. ఈ రోజు తప్పు చేసిన వ్యక్తికి శిక్ష పడవచ్చు, రేపు తప్పు చేయని వ్యక్తి కూడా దీన్ని భరిస్తారు ప్రభుత్వాలు ఏకపక్షంగా వెళ్తాయి. కాబట్టి వల్లభనేని వంశీ గారి కేసులో అరెస్ట్ సహజం, ఇది ఊహించిందే, ప్రజలందరూ అనుకున్నది. కానీ ఒక దశ దాటి 60 రోజులు 90 రోజులు దాటిన తర్వాత కేవలం ఎక్కువ రోజులు పెట్టడం కోసమే సెక్షన్ల మీద సెక్షన్లు, కేసుల మీద కేసు పెడుతున్నారంటే సహజం కాస్త ప్రజల దృష్టిలో అసహజంగా మారిపోతుంది. అది ప్రభుత్వానికి నష్టం. ప్రారంభ దశలో ఆయన తప్పు చేశాడు, అంటే అధికారం ఉన్నప్పుడు ఇష్టారాజ్యంగా ప్రవర్తించాడు, ఫలితం ఇది అనుకున్న ప్రజలు కాస్త ఇదేం అన్యాయం అనే పరిస్థితి తెచ్చుకోకూడదు ప్రభుత్వం. ఇంకా దాటితే వల్లభనేని వంశీ కేసులో ఇప్పటి వరకు మీరు ఏ సెక్షన్ లో పెట్టారో దాన్ని నిరూపించి శిక్షించండి, తప్పులేదు. మళ్ళీ కొత్త కేసు పెట్టుకుంటా పోస్తే అదే వల్లభనేని వంశీ కాస్త ఊరటగా మారకపోగా మీకు నెగిటివ్ అవుతుంది. ఏ నెగిటివ్ పర్సన్ గా మీరు సమాజం మీద పెట్టారో మీరు వ్యవహరించే తీరుతాను. ఇప్పుడు 60 రోజులు మళ్ళీ ఇప్పుడు కేసు పెట్టడానికి నేను ఆయన మీద వచ్చే ఫిర్యాదులు కేసు పెట్టద్దాను, కేసు పెట్టండి,
ఇప్పుడున్న కేసులు నిరూపించేసేయండి, శిక్షించండి. శిక్షలో భాగంగా వల్లభనేని వంశీ గారిని 60 రోజులు కాదు 6 నెలలు 6 సంవత్సరాలు పెట్టిన జైల్లో. అసలు ఇప్పుడు ఇంతవరకు నిరూపితమైన కేసులు ఇంతవరకు ఏమున్నాయి కూడా ఇంతవరకు బయటికి రాలేదు కదా. రాజకీయ నాయకులకు సంబంధించిన కదా ఏ కేసులైనా కూడా అది ప్రూవ్ అయ్యి ఇది నిజం ఇది తేలిందని చెప్పేసి ఇంతవరకు కూడా బయటకు వచ్చిన కేసులు ఏమున్నాయి? మీరు పెట్టిన సెక్షన్ లో వల్లభనేని వంశీ గారికి 7 సంవత్సరాలు పడే శిక్ష ఉండేది, 7 సంవత్సరాల పైన ఉండేది. మీరు లైఫ్ అంటే 14 ఏళ్ళు, అదే జీవిత ఖైదు అంటే. మీరు నిరూపించేసి జీవిత ఖైదు వేసేయండి, శిక్ష వేసి వల్లభనేని వంశీ గారిని జైల్లో పెట్టండి, అభ్యంతరం లేదు. శిక్ష వేసి అంటే శిక్ష వేసి మీన్స్ నిరూపించేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి నిరూపించేసి ఆయన నేరాన్ని ప్రూవ్ చేసేసి శిక్షలో భాగంగా జైలుకి వెళ్తే అభ్యంతరం లేదు. శిక్షతో సంబంధం లేకుండా కేసుల పేరుతో మల్టిపుల్ కేసుల పేరుతో జైల్లో ఉండడం అనేది అభ్యంతరం. పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండడం అభ్యంతరం. శిక్షలో భాగంగా విచారణలో భాగంగా జైల్లో ఎక్కువ రోజులు ఉండవు, శిక్షలో భాగంగా జైల్లో పెట్టండి. అంటే ఈ వ్యత్యాసాన్ని కానీ ప్రభుత్వం చూపకపోతే, నేను చెప్పాను ఇంత ముందు వల్లభనేని వంశీ వారి అరెస్టు ప్రభుత్వానికి నెగిటివ్ మారిపోయే అవకాశం ఉంటుంది. అది ప్రభుత్వం ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. లేకపోతే వల్లభనేని వంశీ గారు మానసికంగా శారీరకంగా వాడుకున్న ఆరోగ్య సమస్య ఇబ్బంది పడతాడు, కానీ అల్టిమేట్ గా ఒకసారికి అది సానుభూతిగా మారుతుంది కదా, కావాలనే చేస్తున్న భావన ఏర్పడుతుంది కదా. ఆ పరిస్థితి ఇంకా 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 పెరిగితే, ఇంకా కొత్త కేసులు అవి పెరిగితే, అది కేసు ఉన్నా కూడా నిజమైనా కూడా ప్రజలు ఏమంటారంటే కావాలనే చేశారనే భావన వస్తుంది. ఆ భావన వస్తే అది ప్రభుత్వానికి అంత మంచిది కాదు, అది వాళ్ళు ఆలోచించుకోవాలి. ఓకే. ఇంకొకటి సార్, ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక జీవో నిన్న రిలీజ్ చేసింది. ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యమంత్రి గారికి సంబంధించి హెలికాప్టర్ కావచ్చు, అంటే ఇప్పుడు ప్రస్తుతం డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, మంత్రి లోకేష్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ వాళ్ళు ఒక 2-3 రోజుల నుంచి ఏ ప్రోగ్రాం జరిగినా కూడా అన్నీ కూడా హెలికాప్టర్ పర్యటనలే చేస్తూ ఉన్నారు. కొత్త హెలికాప్టర్ కోసం కొత్త హెలికాప్టర్ కోసం ఒక కమిటీని కూడా వేసి దానికి సంబంధించినటువంటి సాధ్యాలు ఏంటి, దానికి సంబంధించిన పనితీరులు ఏంటి అనేది కూడా మొత్తం చెక్ చేయమని చెప్పేసి అధికారులకి చెప్పిందని చెప్పేసి ఒక జీవో అధికారికంగా ప్రకటించింది. అయితే ఇది నేను ఎందుకు అడుగుతున్నానంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన హెలికాప్టర్కి సంబంధించిన అంశాన్ని ఆయన అంటే ఆయన వ్యక్తిగత అవసరాల కోసం ప్రభుత్వ ఖజానాను వాడుకుంటున్నారు, ప్రభుత్వ డబ్బులను వాడుకుంటున్నారు, ప్రజల సొమ్మును వాడుకుంటున్నారంటూ కూడా చాలా పెద్ద ఎత్తున వ్యాఖ్యలు చేస్తూ వచ్చింది. మరి ఇప్పుడు మంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా హెలికాప్టర్లో ప్రయాణించి హెలికాప్టర్లో వెళ్తూ హెలికాప్టర్కి సంబంధించిన యూజ్ చేస్తున్నప్పుడు మరి ఆ డబ్బులన్నీ కూడా వ్యక్తిగతంగా కాకుండా ప్రభుత్వం నుంచే వెళ్తున్నాయి కదా అనేది నా పాయింట్. అశోక్ గారు, బేసిక్ గా 3 పాయింట్లు. ఒకటి అవసరం, అవకాశాలు, ప్రజల మనోభావాలు, ఈ 3 కలిపి ఈ పాయింట్ చూడాలి. అవసరం ఏంటి? ఇప్పుడు ఉదాహరణకు హై లెవెల్ వివిఐపీస్ జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, లోకేష్ ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రోడ్డు ప్రయాణం చేయడం అంత మంచిది కాదు, హెలికాప్టర్ ప్రయాణం చేయడం మంచిది. ఎందుకంటే 2 కారణాలు. ఒకటి సమయం వృధా కాదు, సో మెనీ రిస్క్ ఏంటంటే ఇప్పుడు నెల్లూరు నుంచి తిరుపతికి రావాలని రోడ్లో వచ్చారనుకోండి, ఈ 3 గంటల ప్రయాణాల్లో 200 కిలోమీటర్లు పోలీసులు 100 మంది పెట్టాలి, ప్రజలు ఇబ్బంది పడతారు ట్రాఫిక్ పేరుతో. అదే హెలికాప్టర్ అనుకోండి, ఆడెక్కతారు, ఇటు దిగేస్తారు, పని చూసుకుపోతారు. ప్రజల సౌకర్యార్థం, సెక్యూరిటీ రీత్యా, ప్రజల సౌకర్యం ప్లస్ అనవసర రిస్క్ రీత్యా చూసినప్పుడు హెలికాప్టర్ వాడడం తప్పేమీ లేదు, అవసరం అది, దాన్ని ఎవరు తప్పబట్టరు. కానీ అవకాశాలు ఏంటి? మనకున్న ఆర్థిక పరిస్థితి, ఎంత దూరం వెళ్ళాలి, ఎంతమంది వెళ్ళాలి, మనకున్న ఆర్థిక పరిస్థితి ఏంటి, దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకున్న ఆర్థిక పరిస్థితి పరిగణించుకొని హెలికాప్టర్ ప్రతిదాన్ని అందరూ వాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి వాడతారు, ఉప ముఖ్యమంత్రి అవసరాన్ని బట్టి, అంటే నేను నా ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి, నేను నా ఇంపాక్ట్ క్రియేట్ చేయాలని అందరూ పోయినారనుకోండి హెలికాప్టర్, అది పెద్ద వృధా అయిపోతుంది, అది నష్టం వస్తుంది. కాబట్టి ఎందుకు వాడుతున్నారు అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు హెలికాప్టర్ అనేది ముఖ్యమంత్రి పర్యటన, అయితే ఇప్పుడు మనకు ఆన్లైన్ పరిపాలన వచ్చేసింది అశోక్ గారు. ఆన్లైన్ పరిపాలన వచ్చేసిన తర్వాత ప్రతిదాని కిందకి వెళ్ళి మంత్రులు పర్యవేక్షణ చేయాల్సిన అవసరం లేదు. కరెక్ట్ గా శాఖల హెచ్ఓడీలు కూర్చొని పర్ఫెక్ట్ గా మంత్రి చేయాల్సిన పని మంత్రి, కలెక్టర్ చేయాల్సిన పని కలెక్టర్, ఎంఆర్ఓ పని మంత్రులు రోజు కూర్చొని పరిశీలించాల్సిన అవసరం ఉండదు. పైనుంచి కింద వరకు బండి సక్రంగా ఉంటే నడుస్తుంది, దానివల్ల ఇబ్బంది ఏమి లేదు. దాన్ని రెక్టిఫై చేసుకొని పర్యటనను అవసరం తప్ప ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఆడ వెళ్ళకపోతే, లోకేష్ గారు వెళ్ళకపోతే, పవన్ కళ్యాణ్ గారు ఆడ వెళ్ళకపోతే ప్రభుత్వ విధానాలు ప్రజలు కొంచెం అందే జరగదు అనేది ఉంటే ఖచ్చితంగా వెళ్ళాలి. ఆ వెళ్ళేదానికి హెలికాప్టర్ వాడడమే మంచిది. అలా కాకుండా మనకున్న ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా మా హోదా ఉంది కాబట్టి, అవసరం ఉంది కాబట్టి మేము ఇట్లా వాడతాం అనుకుంటే అది రాష్ట్రానికి ఆర్థిక పరిస్థితి మంచిది కాదు. 3వ పాయింట్ మీరు క్రూషియల్ గా క్వశ్చన్ వేసింది ప్రజల మనోభావాలు. ప్రజల మనోభావాలు ఎట్లుంటాయి? 2 రకాలు ఉంటాయి. మన అవసరం ఏంటి, వీళ్ళు వస్తున్న పర్యటన ఏంటి.
చూస్తారు కదా, ఇప్పుడు పెళ్లి జరుగుతుంది, పెళ్లి కూడా స్పెషల్ హెలికాప్టర్ చేసుకుని వచ్చారనుకోండి, మీ సొంతం అయితే వ్యవహారం వేరు, వచ్చారనుకోండి మీ పెళ్లికి కూడా గవర్నమెంట్ హెలికాప్టరా అనే విమర్శ అయితే వస్తుంది కదా. ప్రజలకు సంబంధించిన విషయం వేరు. నువ్వు దేనికైనా సరే నాకు హోదా ఉంది కాబట్టి నేను వచ్చేస్తానంటే దీనికి కూడా లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకోరావడం కరెక్టా అనే చర్చ వస్తుంది. రెండు ప్రజల మనోబలు ఎటు చూస్తారు, గతంలో మీరేం మాట్లాడారు, ఇప్పుడు ఏం మాట్లాడారు, మీరు అడిగిన ప్రశ్నలు అదే వస్తుంది. గతంలో మనం ఏం మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ అంటే మీ సొమ్మ, చాలా ఈజీగా అంటే ఆ హెలికాప్టర్ మనం అంటున్నాం, హెలికాప్టర్ అవసరం ఎంత, ప్రజల మనం ఇవన్నీ చర్చించిన తర్వాత హెలికాప్టర్ గురించి మాట్లాడితే ప్రజలు హర్షిస్తారు. అట్లా చేయలే గతంలో. జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ ఇచ్చలుడికి వాడేస్తున్నాడు, హెలికాప్టర్ తప్ప వాడు, ఏమి ఆయన సొంత డబ్బులు పెడుతున్నాడా, అవన్నీ వాడి మనం అదే క్వశ్చన్స్ మీకు వస్తాయి కదా. ప్రజలు తినాలి, గతంలో జగన్ హెలికాప్టర్ వాడితే ఎట్లా మాట్లాడినారు, ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నారు, ఇక్కడి నుంచి ఆడికి అవసరమా, ఆడి నుంచి ఆడికి అవసరమా, పోలేడా కారులో, ఇన్ని మాట్లాడేసినారు. హెలికాప్టర్ మన చేతిలో ఉన్నప్పుడు ఆడి నుంచి ఆడిపోతుంది. ప్రభుత్వానికి ఒక హెలికాప్టర్ ఉంటుంది అశోక్ గారు. ఆ హెలికాప్టర్ ఉన్నప్పుడు 10 కిలోమీటర్లు వాడితే 20 కిలోమీటర్లు హెలికాప్టర్ కొనేసినాము, ఏముంది పోతే ఆడిపోతే, దాని పెద్ద వివాదం చేశారు, అది నష్టం కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విషయాన్ని, ఈ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పి ఏంటంటే ప్రతిదీ గతంలో మీరేం మాట్లాడినారు, అన్ని ఇదే వస్తున్నాయి. సంక్షేమ పథకాల దగ్గర నుంచి, అప్పుల దగ్గర నుంచి, అన్ని అంశాల్లో ఏదైనా మాట్లాడండి, గతంలో మీరేంది, ల్యాండ్ టైటిల్ యాక్ట్ గతంలో ఏం చెప్పినారు, ప్రతిదాన్ని ఇదే పరిస్థితి, సెకీతో ఒప్పందం గతంలో ఏం చెప్పారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు. అంటే మొత్తంగా చూసుకున్నప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని విచక్షణతో సంబంధం లేకుండా నితిన్ రాలేడు, వేసేస్తే ఒక పని అయిపోతుంది, తర్వాత ఏమైతే అది అవుతుంది, ఒక పని అయిపోతుంది, పోతే మాటే కదా, వస్తే లాభం రాకపోతే మాట పోతుంది అనే పద్ధతిలో మీరు వ్యవహరించిన వల్ల ఈ రోజు దాని అంతా గుర్తు పోల్చుకుంటారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకరే వాడితే తప్పు అయినప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి లోకేష్ ఇంతమంది వాడచ్చా, ఖచ్చితంగా చర్చ వస్తుంది. ఒకరికే వాడినప్పుడు మీరు ముగ్గురు ఎందుకు వాడుతున్నారు, ప్రోటోకాల్ అందరికీ ఉంటుంది, దానికి ఏముంది. ఇప్పుడు డిప్యూటీ సీఎం గత 5 మంది ఉన్నారు కదా. అవును అవును. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదా ఎంతో, పవన్ కళ్యాణ్ గారు పర్సనాలిటీ రీత్యా పెద్దవాడు కావచ్చు, పాపులర్ కావచ్చు, కానీ అప్పుడున్న ఉప ముఖ్యమంత్రి ప్రోటోకాల్ కి ఇప్పుడున్న ముఖ్యమంత్రి ప్రోటోకాల్ కి ఏమీ తేడా లేదు. మరి వాళ్ళు 5 మంది 5 కిలో హెలికాప్టర్ వాడుకునే రైట్ అయితే ఉంది కదా. అంటే ఇట్లాంటి చర్చ వస్తుంది కదా, ఆయన వాడలేదు కదా, ఇట్లాంటివన్నీ వస్తాయి. అప్పుడు ఒకరు వాడితే 5 మంది ముగ్గురు వాడితే విమర్శలు రాకుంటాయి. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. అవసరం కొద్దీ ప్రజల మనోభావాలు, అవసరాలు వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వాడుకుంటే మంచిది. నా దృష్టిలో అయితే హెలికాప్టర్ వాడడం తప్పేం కాదు, అవసరం కూడా సెక్యూరిటీ రీత్యా, ప్రజల సౌకర్య రీత్యా. అది నిజాయితీగా వాళ్ళ పట్ల మీరే వ్యవహరించుంటే ఈ రోజు ప్రజలు అట్లా అర్థం చేసుకుంటారు. మీరు నిజాయితీగా అప్పుడు లేకపోతే మిమ్మల్ని కూడా ప్రశ్నిస్తారు. ఓకే. కంక్లూడ్ చేస్తూ చివరగా ఇంగ్లీష్ మీడియానికి సంబంధించి గత ప్రభుత్వానికి సంబంధించి ఆయన జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి సంస్కరణలు అంటారా, ప్రధానంగా స్కూల్స్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు అంటే మొదటి ఏడాది కూటమి సర్కార్ వచ్చిన తర్వాత 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చినటువంటి నేపథ్యంలో ప్రభుత్వ స్కూల్స్కి సంబంధించి దాదాపు 5.8% ఫాల్ డౌన్ కనిపించింది. అంటే గతంతో పోలిస్తే 5.8% మంది స్టూడెంట్స్ ఫెయిల్ అవుతూ తగ్గుతూ వచ్చారు. దాంతోపాటు ఎడ్యుకేషన్కి సంబంధించి గవర్నమెంట్ స్కూల్స్లో గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వానికి సంబంధించి ఈ ఏడాదికి సంబంధించి అడ్మిషన్స్ కూడా చాలా లోలో అవుతూ వచ్చాయి. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంది అంటే గత ప్రభుత్వంలో ఏదైతే అమలు చేశారో ఇంగ్లీష్ మీడియానికి సంబంధించి కావచ్చు, వాళ్ళకి ఇచ్చేటువంటి స్పెషలైజేషన్స్ అంటారా, ట్యాబ్లు అంటారా, అవన్నీ కూడా మళ్ళీ తిరిగి అమలు చేయాలి, అలాంటి ఒక నిర్ణయాన్ని మళ్ళీ కంటిన్యూ చేయండి అంటూ కూడా ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు ఆర్డర్స్ జారీ చేశారు. రేపు వచ్చేటువంటి అకాడమిక్ ఇయర్కి సంబంధించి అవన్నీ కూడా మళ్ళీ తిరిగి అమలు అవుతాయని చెప్పారు. సో నేను ఎందుకు ఈ పాయింట్ కోట్ చేస్తున్నానంటే గతంలో ఇంగ్లీష్ మీడియానికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ వచ్చాయి. తెలుగు భాషను అవమానిస్తున్నారు, తెలుగు భాషని చంపేస్తున్నారు. ప్రధానంగా పిల్లలకు సంబంధించి వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడినటువంటి అంశాన్ని ట్రోల్ చేయటం, సోషల్ మీడియాలో విపరీతంగా మాట్లాడటము, ఆ తర్వాత మా పిల్లలకు సంబంధించి సోషల్ మీడియాలో వాళ్ళు పడినటువంటి ఇబ్బందులు కూడా మనం చూస్తూ వచ్చాము. సో గతంలో చేసినటువంటి తప్పుల్ని ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేస్తున్నట్టు అయింది కదా, అంటే వాళ్ళు తప్పులు అన్నారు కాబట్టి నేను ఆ తప్పులని కోట్ చేస్తున్నాను. అశోక్ గారు, బేసిక్ గా ఇంగ్లీష్ మీడియం ఒక అనివార్యం. మనిషికి ఒకటి తల్లి భాష మరియు ఉపాధి భాష. ఒకప్పుడు ఈ పదం వాడేవాళ్ళం కాదు. ఉపాధి అనేది భాషతో ముడిపడి ఉన్నది. ఒకప్పుడు చాలా చిన్న సమాజంగా ఏ ఊర్లో ఆ ఊర్లో, ఏ సమాజంలో ఆ సమాజంలో ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు దొరుకుతున్నప్పుడు భాష పెద్ద ప్రధానిది కాదు. ఈ రోజు మనం ఒక గ్రామంలో ఉండే ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అమెరికాలో ఉద్యోగం కావాలనుకుంటున్నాడు. ఇంటర్నేషనల్ దాంట్లో ఉద్యోగం కావడం దొరుకుతున్నాయి వేల మంది, లక్షల మందికి. ఇట్లాంటి దశలో భాష అనేది అనివార్యం అవుతుంది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, భారతదేశంలో కావచ్చు, ఇంగ్లీష్ అన్నది ఒక అనివార్యం. ఇష్టాలు ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే భాష అన్నది
బతుకు తెరువు కూడా చూపించాలి కదా. ఉమ్, ఇప్పుడు భాషతో సంబంధం లేని బతుకు తెరువు ఎట్టుంటుంది. అవును. కాబట్టి మాతృభాష ఎంత ఇంపార్టెంటో ఇంగ్లీష్ అనేది అనివార్యమైంది. రెండోది, ప్రపంచంలో ఏ ఉపాధి అవకాశమైనా ఇంగ్లీష్ తో ముడిపడింది. ఉమ్, నాట్ ఓన్లీ ఉపాధి అవకాశం, నాలెడ్జ్ కూడా ఇంగ్లీష్ తో ముడిపడి ఉంది. నాలెడ్జ్ ఏమంటే భాషతో పని ఏముంది, నాలెడ్జ్ ఏదో అనొచ్చు చాలా మంది. ఉమ్, ఈ రోజు మేము నీటి ప్రాజెక్టుల మీద మాట్లాడుతుంటాం. ఉమ్, నీటి ప్రాజెక్టు గురించి ఒక దశ దాటితే ఆన్లైన్ లో పోతే, గూగుల్లో పోతే ఇంగ్లీష్ లోనే ఉంది, తెలుగులో లేదు. అవును. మనం ఏదైనా ఒక సబ్జెక్ట్ మీద స్టడీ చేయాలంటే గూగుల్కి వెళ్తే ఇంగ్లీష్ భాషలో ఉంటా ఉంది, ఉమ్, వేరే భాషలో దొరకట్లేదు. కాబట్టి ఇంగ్లీష్ భాషలో అన్ని సమాచారం ఉన్నప్పుడు, మనం నేర్చుకోవాలన్నప్పుడు ఇంగ్లీష్ లేకపోతే అడుగు ముందుకే లేకపోతున్నాం. ఉమ్, కాబట్టి ఖచ్చితంగా ఆంగ్లం అనేది నాలెడ్జ్ రీత్యా కావచ్చు, ఉపాధి రీత్యా కావచ్చు అనివార్యం అవుతా ఉంది. కాబట్టి ఇంగ్లీష్ మీడియం అనేది, రెండోది ఇంగ్లీష్ మీడియం ఎప్పుడు నేర్చుకుందాం. చాలా మంది ఏమంటారంటే, ఒక పాత సిద్ధాంతం, ఉమ్, ప్రాథమిక విద్య అంతా మాతృభాషలో ఉండాలి, హైయర్ ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ లో ఉండాలి. ఇది కూడా ఆచరణలో సాధ్యం కాదు. ఉమ్, ఎందుకంటే ఇప్పుడు మనలాంటి వాళ్ళందరూ ప్రారంభంలో తెలుగు మీడియమే చదువుకున్నాం. కానీ అవును. ఒకసారిగా డిగ్రీకి వచ్చిన తర్వాత ఇంగ్లీష్ మీడియం చదివితే అందరూ ఫెయిల్ అయిపోతున్నారు ఇంగ్లీష్ లో. ఉమ్, అంటే ఇంగ్లీష్ మీడియం కూడా తెలుగు మాతృభాషతో సమానంగా కింద నుంచి ఏబిసిడీల దగ్గర నుంచి 1వ తరగతి నుంచి నేర్చుకోకపోతే ఉమ్, 10వ తరగతి దాటిన తర్వాత అది కొత్తగా మారిపోతుంది, అతను ఉమ్, సాధ్యం కావట్లేదు. కాబట్టి ఇంగ్లీష్ మీడియం అన్నది అనివార్యం, ప్రాథమిక భాష నుంచి రావాలి. అట్ ద సేమ్ టైం మాతృభాష అన్నది నిర్లక్ష్యం కాకూడదు. గత ప్రభుత్వం మాతృభాష నిర్లక్ష్యం చేయలేదు, ఉమ్, మాతృభాషతో పాటు ఇంగ్లీష్ ని ప్రోత్సహించింది. ఇంకోటి ఇంపార్టెంట్ అశోక్ గారు, మాతృభాషను కాపాడడం అనేది కేవలం పేద ప్రజల బాధ్యతేనా? నాకు అర్థం కాదు. ప్రభుత్వం బాధ్యత కూడా కదా. ఉమ్, పేద ప్రజలు మాత్రమే మాతృభాషను కాపాడాలా? ఉమ్, ఇప్పుడు ఎవరు చదువుతున్నారు? ఇప్పుడు మీ ఇంట్లో పిల్లలు, మా ఇంట్లో పిల్లలు మాతృభాష చదువుతున్నారా? ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు. మా ఇంట్లో కూడా ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు. మనం స్టేజీలు ఎక్కేసి అందరూ మాతృభాష చదవమంటాం, మన పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియం. పెద్ద పెద్దల గురించి వద్దులే, రాష్ట్రపతులు, ప్రధానమంత్రి వాళ్ళు చెప్పే ఉపన్యాసాలు అంత పెద్దోళ్ళం కాదు మనం. మన వ్యక్తిగత జీవితం తీసుకున్నాం, మా పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు. అవును. నాకు ఏం అర్హత ఉంది మా సమాజంలో ఈ తెలుగు నా పిల్లలు చదివించాలి? ఉమ్, మరి నా పిల్లలకు లేని సిద్ధాంతం ఇతర పిల్లలకి ఎట్లా వస్తుంది? నేను చదివిస్తాను అంటే నా పిల్లలకు మాతృభాష వద్దు, ఉమ్, మేము మాతృభాషను కాపాడడం, ప్రపంచంలో పేదలందరూ మాతృభాష కాపాడాలి. ఉమ్, అది కూడా గవర్నమెంట్ స్కూల్లోనే కాపాడాలి. ఉమ్, ఇప్పుడు ఉదాహరణకు గవర్నమెంట్ స్కూల్లో మా ఇంగ్లీష్ మీడియం పెడితే నేరం. ఇప్పుడు ప్రైవేట్ మనకు ఒక అధికారిక లెక్కల ప్రకారం అబౌవ్ 50% స్కూల్ పిల్లలు నారాయణ, చైతన్య లాంటి ప్రైవేట్ మల్టీ అవును వాటిలోనే చదువుతున్నారు. అక్కడ ఎక్కడైనా తెలుగు మీడియం ఉందా? లేదు. తెలుగు మీడియం లేదు కదా. తెలుగు మీడియం పెడతారు కానీ ఎవరు జారరు అక్కడ. కనీసం తెలుగు సబ్జెక్టులు కూడా ఉండట్లేదు, అదే ఇప్పుడు ప్రాబ్లం. అదే నేనంటుంది, ప్రైవేట్ 50% ప్రైవేటీకరణ అయింది. ఈ 50% విద్యాలయాల్లో ఇంగ్లీష్ మీడియం ఉండదు, అక్కడ మాత్రం తెలుగు మీడియం పెట్టని ఎవరు ధర్నాలు చేయదు. కానీ గవర్నమెంట్ స్కూల్లో మాత్రం తెలుగు మీడియం ఉండాలి, ఇంగ్లీష్ మీడియం వద్దు. ఇది ఎక్కడ సిద్ధాంతం? కాబట్టి ఏ రకంగా చూసుకున్నా కూడా ఇది కరెక్ట్ కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు బేసిక్ గా ఆయన ముఖ్యమంత్రి అనే దానికన్నా బిజినెస్ మ్యాన్. ఆయన బిజినెస్ బాగా తెలుసు, బిజినెస్ మీన్స్ ఆయన అంతకుముందు బిజినెస్ లో ట్రిక్స్ తెలుసు, అంతర్జాతీయ పోకడ తెలుసు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని చేశారు. అంతకన్నా మించి ఇంకా గమ్మత్తు ఏంటంటే, ఆయన గర్వంగా ఒక మాట చెప్పాడు. ఈ ఒక టీచర్ దగ్గర వైఎస్ రాజశేఖర్ చదువుకున్నారు. ఆ టీచర్ దగ్గర చదువుకున్న టీచర్ బీసీ కమ్యూనిటీకి సంబంధించిన టీచర్, ఆయన కమ్యూనిస్ట్ పార్టీ నేపథ్యం టీచరు, ఆ వెంకటప్ప ఆయన పేరు, వైఎస్ రాజశేఖర్ చదువుకున్నాడు. ఆ వెంకటప్ప మీద ఉన్న గౌరవంతో వాళ్ళ నాయన పేరుతో కూడా పెట్టుకోకుండా ఆయన పేరుతోనే ఒక స్కూల్ స్థాపించాడు రాజశేఖర రెడ్డి గారు. దానికి చైర్పర్సన్ వైఎస్ భారతి గారు. అది స్టార్టింగ్ నుంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్. దాదాపు 1000 మంది స్టూడెంట్స్ ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు. పులివెందుల్లో ఎక్కడో కాదు, 1000 మంది స్టూడెంట్స్. చాలా మంది ఉంటున్నారు కదా, జగన్మోహన్ గారు ఏమి ఇస్తున్నారు, నాకు అంతా ఫ్రీ, టీచర్లకు జీతాలు అన్ని ఇస్తూ ఒక్క రూపాయి కూడా తీసుకోరు, ఫ్రీగా బుక్స్ మెటీరియల్. ఇప్పుడు జగన్ గారు ఎట్టయితే ప్రభుత్వానికి ఇస్తున్నాడో అన్ని రోల్ మోడల్ గా ఆ స్కూల్ అమలు చేస్తారు. వెంకటప్ప ఇంగ్లీష్ మీడియం మెమోరియల్ స్కూల్, రాజశేఖర్ గారు గురువు గారు, భారతి గారు దానికి చైర్పర్సన్ నిర్వహిస్తున్నారు. అదే ఒక రకంగా జగన్ గారికి స్ఫూర్తి. మన కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న స్కూల్లో మెటీరియల్ ఫ్రీగా ఇస్తున్నారు, ఇంగ్లీష్ మీడియం పిల్లలు బాగా చదువుతున్నారు. ఒక వ్యక్తి లేకపోతే తన శ్రీమతి ఒక స్కూల్ అంత అద్భుతంగా నడుస్తున్నప్పుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రాష్ట్రం అన్ని స్కూల్ అక్కడ చేద్దాం అనుకున్నాడు ఆయన. కానీ ఏదో ఇంగ్లీష్ మీడియం మోజుతో చేయలే ఆయన. ప్రాక్టికల్ గా వెంకటప్ప మెమోరియల్ స్కూల్లో సక్సెస్ రేట్ ని చూస్ చేసినాడు. 1000 పీపుల్స్ ఉన్నారు పులివెందుల్లో. దశాబ్ద కాలంగా జరుగుతుంది ఆ స్కూల్, బ్రహ్మాండం నడుస్తుంది, మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. ఆ పిల్లలందరూ మంచి మంచి పరిస్థితిలో ఉన్నారు. వీటిని చూసి ఆయన నేర్చుకున్నాడు. నా స్కూల్లో నేను ఒక వ్యక్తిగా నిర్వహిస్తున్నప్పుడు, నేను గవర్నమెంట్ ముఖ్యమంత్రి వచ్చినప్పుడు నేను రాష్ట్రం అంతా ఎట్టది ఎందుకు దేవుడు అన్నాడు. చేశాడు, చూపించే ప్రయత్నం చేశాడు. ఇంకా బెటర్ గా మీరు చేయండి తప్ప ఆ రోజు వ్యక్తి విమర్శించడం. ఈ రోజు అర్థమైంది, ఈ 1 year లో వాళ్ళకి అర్థమైంది.
కాబట్టి మళ్ళీ అంటే అప్లై చేస్తే మళ్ళీ ఆ జగన్ గారి కొనసాగింపు అవుతుంది. కాబట్టి మధ్యలో ఆపి మళ్ళీ చేస్తే ఇది కొత్తది అవుతుంది అనుకున్నారేమో. అనివార్యం ఇంగ్లీష్ మీడియం అనేది అనివార్యం, మన ఇష్టాయిష్టాలతో ఇక్కడ నిమిత్తం లేదు, అనివార్యం. కాబట్టి ఇంగ్లీష్ మీడియం అనేది చేయకపోతే నాలెడ్జ్ రాదు, ఉపాధి రాని పరిస్థితి వస్తా ఉందని ఒక రియాలిటీ. ఆ రియాలిటీని గుర్తిస్తే ప్రభుత్వం మంచిది. ఓకే చూద్దాం దానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, మరి దానికి ఏమైనా పేర్లు మార్పులు ఏమైనా చేస్తారు. థ్యాంక్ యూ పురుషోత్తం రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు పురుషోత్తం రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.